ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఆర్ఎస్ఎస్ ని నిత్యం టార్గెట్ చేస్తూ ఒక ప్రమాదకరమైన సంస్థగా చూపిస్తారు. కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ గురించి, దాని చరిత్ర గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఆర్ఎస్ఎస్ దేశద్రోహి అని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు అని ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. కానీ చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? ఫ్యాక్ట్ నంబర్ 1. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో వేలాది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఫ్యాక్ట్ నంబర్ 2. 1947లో పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ పై దాడి చేసినప్పుడు మన సైన్యం ల్యాండ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్ కూడా లేదు. ఆ క్లిష్ట సమయంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు రాత్రికి రాత్రే ఒక ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించి భారత సైన్యం శ్రీనగర్ లో అడుగు పెట్టడానికి సహాయం చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 3. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మన సైనికులకు ఆహారం, మందులు అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి సేవకు ముగ్ధుడైన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనమని ఆర్ఎస్ఎస్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అవును, మీరు విన్నది నిజమే. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్ఎస్ఎస్ ను గౌరవించింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన లక్షలాది శరణార్థులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంది ఆర్ఎస్ఎస్. ఫ్యాక్ట్ నంబర్ 5. 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా మన సైన్యానికి లాజిస్టికల్ సహాయాన్ని కూడా అందించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి వేలల్లో ఉన్నాయి. మరి ఇంత చేసిన ఆర్ఎస్ఎస్ ని రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఎందుకు అంతలా ద్వేషిస్తారు? దానికి కారణం ఒక్కటే. ఆర్ఎస్ఎస్ హిందూ సమాజాన్ని ఏకం చేయాలని చూస్తోంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్లు హిందూ సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. హిందువుల ఐక్యతను చూసి వాళ్లకు భయం. అందుకే ఆర్ఎస్ఎస్ పై విష ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు, కానీ దాని మద్దతు బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ లాంటి ఎందరో బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి వచ్చిన వారే. అందుకే రాజకీయ ప్రత్యర్థులకు ఆర్ఎస్ఎస్ అంటే అంత కోపం, భయం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పినట్టు హిందూ సమాజం బలంగా, ఐక్యంగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా, అఖండంగా ఉంటుంది. భారతదేశంలో 100 కోట్లకు పైగా హిందువులు ఉన్నారు. ఇది మన జనాభాలో 80%. ఇంత పెద్ద సమాజం ఐక్యంగా ఉంటే దేశ సమగ్రతను ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, మీరు ఎవరి వైపు నిలబడతారో. ఈ నిజాలు తెలిసాక ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోను ప్రతి దేశభక్తుడికి చేరేలా షేర్ చేయండి. వేకప్ హిందూ, ఇకనైనా మేల్కొనండి. జై హింద్.